కొంచెం రండి, కొంచెం రైట్ సైడ్కి రండి. అయిపోయినా మన గుంటూరు పట్టణంలో స్థానికంగా నివాసం ఉంటూ మన గుంటూరు కలిగి త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, బీజేపీ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మన గుంటూరు పట్టణ ప్రజలు, మహిళా మతలు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిన కోరుచున్నాము. శ్రీమతి గల్లా మాధవి గారు మన గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ విమర్శ కార్యక్రమం జరగబోతున్నది. ఈ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు రవి గారు వచ్చారని వచ్చింది ఓకేనా 8 అగ్రహారం ఫాతిమా నగర్ 31వ డివిజన్లో ప్రచారం సాగుతుందండి.
చాలా అద్భుతంగా మా ప్రచారం కొనసాగుతూ ఉంది. అడుగడుగున హర్షధ్వనులు హారతులతో మమ్మల్ని స్వాగతిస్తున్నారు. అంటే మీరు ఆలోచించండి, విజయం మాదేనని చెప్పకనే చెప్తూ ఉన్నారు ప్రజలందరూ. అయితే డివిజన్ వరకు తీసుకుంటే ఇక్కడ అన్ని బీ ఫార్మల్ వచ్చిన స్థలాలే కానీ ఎవరికి కూడా పట్టాలు లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇళ్ల స్థలాలు లేక, అగమ్యగోచరంగా ఇల్లు లేక ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు. అయితే ఇంకొక సమస్య ఇక్కడ గమనించింది, ఇప్పుడిప్పుడే డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ రెండూ కలిసిపోయి మళ్ళీ కలుషిత మంచినీరు ఇండ్లకి సరఫరా అయ్యే పరిస్థితి కనపడుతుంది. మళ్ళీ అందరూ ప్రతి ఒక్కరూ కూడా వ్యాధిగ్రస్తులు అయిపోయి ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి స్థానికంగా ఎంతోమంది వారి సమస్యలు చెప్పడం జరిగింది. అయితే మేము కూడా గమనించడం జరిగింది, ఈ డివిజన్ ఎండింగ్లో పెద్ద డ్రైనేజీ ఉంది, అదంతా మెయిన్ వాటర్లో కలుస్తూ ఉండడం, కంటామినేట్ అయిపోతూ ఉండడం వాటరు. మళ్ళీ మనకి శారదా కాలనీలో రిపీట్ అయిన పరిస్థితి ఇక్కడ కూడా రాబోతుందా అనే ఒక భయంతో నేను ముందుగానే ఈ చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ప్రజలందరికీ కూడా వచ్చి రాగానే ముందు దాని మీద దృష్టి పెట్టి ఈ సమస్య నివారణే మార్గంగా మా కృషి ఉంటుందని ఇక్కడ ప్రజలందరికీ హామీ ఇస్తూ మా ప్రచారాన్ని ముందుకు సాగుతూ వెళ్ళిపోతున్నామండి.